చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ చాయ్ మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్ గళాసుకి జే జే. కట్టప్ప హండి చాయ్ వాళ్ళలో స్పెషాలిటీ ఏంటి అసలు? మనది బాసంతి ఫ్లేవర్ అండి. ఆల్ ఓవర్ ఇండియాలో బాసంతి ఫ్లేవర్ తోటి మనము అప్పచ్చలు డౌట్ వస్తుంది, కట్టప్ప అని పేరు ఎందుకు పెట్టారు? బాహుబలి ఫ్యాన్? బాహుబలి మూవీ చూస్తూ ప్రజెంట్ మనం స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years లో మనము 115 outlets ఓపెన్ చేయడం జరిగింది. ఎన్ని? 115 outlets. 115 outlets 115 outlets in 3 years. in 3 years. ఇప్పటిదాకా నేను విన్నాను అంటే డాడీ చిన్న ఏజ్ లోనే చనిపోవడం జరిగింది, ఆయన మమ్మీ కూడా లేరు అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు. తీసి పక్కన పడేసినట్టుగా కదండి. ఇప్పుడు స్ట్రగుల్ పడితే గానీ మనం ఈ విధంగా పట్టించాం. ఓకే, ఏదో ఒకటి బాధ ఉంటే గానీ ముందుకు రాలేము. స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ పడ్డా అక్కడ, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇప్పుడు తీసేయాలా ఉంచాలా. ఇంత సక్సెస్ వచ్చింది కదా అంటే అమ్మ నాన్న గుర్తొస్తారు మనకి. ఓకే, మన దగ్గర ఏం లేదు కదా అన్నట్టు చాలా ఫీల్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు అన్నున్న తర్వాత వెళ్ళారు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారండి. సక్సెస్ఫుల్ ఒక బిజినెస్ లో కంపల్సరీ అవుతారు. ఎప్పుడు గానీ కింద ఉన్నాం మేము, డౌన్ ఫాల్ అవుతున్నాం, లేకపోతే చిన్న వర్క్ చేస్తామని డిసప్పాయింట్ కావద్దు. మనకు కూడా అంచనంచలుగా ఎదగొచ్చు. అండ్ మనం ఒక మంచి ఆలోచన అనేది ఒకటి మంచి శిఖరానికి అందజేస్తారు అన్నది నిదర్శనం ఈ అబ్బాయి అన్నమాట. తనే మన కట్టప్పాస్ హండివలి చాయ్ ఓనర్ అయిన పంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. తన లైఫ్ స్టైల్ ఏంటంటే చిన్న పెయింటర్ గా ఇంటీరియర్ లోపల ఇన్నర్ గా పెయింటింగ్ చేసుకునే అబ్బాయి ఇవాళ కట్టప్పాస్ హండివలి చాయ్ లో ఒక 6 states కి తను ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. అండ్ కట్టప్పాస్ హండివలి చాయ్ నేను కూడా తాగడం జరిగింది, చాలా బాగుంది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అండ్ దీంట్లో ఎలా సక్సెస్ అయ్యాడో ఇప్పుడు పంత్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే పంత్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నాను. అసలు నేను కట్టప్పాస్ హండివలి చాయ్ అంటే ఎంత పెద్దవాడో అది ఇదే అనుకున్నాను నేను, కానీ చూస్తే యూత్. అవునండి, 24 ఏజ్. 24 ఏజ్ 18 ఏజ్ ఉన్నప్పటి నుంచి ఫీల్డ్ ఉన్నా నేను. ఓకే, అప్పటి నుంచి ఏంటంటే చిన్నగా డాడ్ చిన్నప్పటి నుంచే లేరు. డాడ్ లేరు, 15 లో చనిపోయారు. అప్పుడు మమ్మీ చిన్నప్పటి నుంచి కష్టపడటం కానీ, మాకు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డే దాకా తీసుకురావడం కానీ, మళ్ళీ మధ్యలో మమ్మీ చనిపోవడం కానీ, అవన్నీ చూడడం వల్ల ఓకే మనకంటే ఏదో ఒకటి ఉండాలి. ఓకే, జాబ్ చేసే సర్టెన్ శాలరీ వస్తుంది కానీ నేను మా సిస్టర్స్ ఉన్నారు, ఫ్యామిలీకి ఆ శాలరీ తోటి మనం పోషించాలి. మనం ఇలా అయితే కాదు, ఇంకో వేలో వెళ్దాం. ఆ వే అనేది చూసుకున్నా. దాని తర్వాత లైట్ పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన. నాకంటూ వచ్చిన నాలెడ్జ్ తోటి మెల్లమెల్లగా ఆర్ట్ వర్క్ అది ఇది చేసుకుంటాం. కరోనా వచ్చింది, కరోనాలో మొత్తం కింద పడ్డట్టు చేసింది. దాని తర్వాత టీ ఫీల్డ్ ఎందుకో బాగుంది కదా అన్నట్టు ఏదో ఒక చిన్న పని మీద కలకత్తా పోయినండి. ఓకే, కలకత్తా బెంగాల్ దగ్గర అనుకుంటా. మట్టి కప్స్ ఉంటాయి కదా మన పూర్వకాలం, దాంట్లో టీ ప్రిపేర్ చేసి అందులోనే ఇస్తున్నారు అన్నట్టు. ఓకే, అంటే కట్టప్పాస్ హండివలి చాయ్ అనే పేరు పెట్టడానికి కారణం అది అన్నట్టు. అక్కడెక్కడో టీ తాగినందుకు ఆ ఫీల్డ్ మన హైదరాబాద్ లో లేదు కదా, ఎక్కడ చూడలేదు అప్పటి. ఓకే, మన దగ్గర తీసుకొస్తే బాగుంటది అన్న ఆలోచనతోటి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి మనది కట్టప్పాస్ హండివలి చాయ్ అనేది శ్రీశైలం హైవే కందుకూరులో పెట్టినాం. అది శ్రీశైలం హైవే కందుకూరు. దాని తర్వాత ఏలూరు, దాని తర్వాత మన గుల్బర్గాలో పెట్టింది, కర్ణాటక గుల్బర్గా. స్టార్ట్అప్ నా ఓన్ ఫ్రాంచైజ్ అన్నట్టు ఒక 3 outlets అనేది నేను ఓపెన్ చేసుకున్నా. దాని తర్వాత ఫ్రాంచైజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దేవుని దయ వల్ల షార్ట్ టైమ్ లో కొంచెం మంచి గ్రిప్ వచ్చింది. కానీ కలకత్తాకి వెళ్ళారు మీరు, వర్క్ మీద వెళ్ళారు. అక్కడ ఒక హండి చాయ్ అంటే కొన్ని అన్ఫార్చునేట్ గా జరుగుతుంటాయి మనకి. ఇవన్నీ ఎన్నో మనం బిజినెస్ చేయాలనుకుంటాం, ఏదన్నా అనుకుంటాం. ఈ చాయ్ బిజినెస్ ఏంటంటే ఎందుకు ఎంచుకున్నారు చాయ్ బిజినెస్ ఎక్కువ? ఏంటంటే మనకు కరోనాలో కొంచెం హాట్ వాటర్, హాట్ ఐటమ్స్ అనేది తీసుకోవాలన్న ఆలోచన అందరూ చేశారు కదా. డాక్టర్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, పెద్దవాళ్ళు చెప్పింది. ఆ విధంగా అన్నట్టు ఆలోచన వచ్చింది. ఓకే, ఇండియాలో కూల్ డ్రింక్స్ ఏ విధంగా అయితే అవుతున్నాయో ఈయన 365 days దాంతో పాటు టీ గిటంగా అదే విధంగా సేల్ అవుతున్నాను. దాంతో పాటు నా ఏజ్ కి తగ్గట్టుగా నాలాంటి లక్షల మంది ఉన్నారు, ఈవెన్ బ్యాచిలర్స్. ఏదో ఒకటి స్టార్ట్అప్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నాలాంటి వాళ్ళ దగ్గర లక్షలు పెట్టి బిజినెస్ చేసేంత ఆలోచన ఉండదు, ఓపిక ఉండదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోద్ది దీనికి, దాంతో పాటు ఆలోచన ఉండాలి. అట్లా అలా స్టార్ట్ చేసిన. Okay. స్టార్టింగ్ వచ్చేసి మన ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగిందండి. 3 అవుట్లెట్స్ నేను సొంతంగా పెట్టిన తర్వాత ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన వచ్చింది. కస్టమర్ అడిగారు అన్నట్టు, మీ అవుట్లెట్ లేదంటే మీరు తీసుకున్నారా, లేదంటే మీరు ఓన్ గా పెట్టుకున్నారా అన్నట్టు. అంటే లేదండి మా ఓన్ ఫ్రాంచైజ్ ఏం తీసుకోలేదు. ఓకే 10-20 మంది అడిగేసరికి ఓకే ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన వచ్చింది అన్నట్టు. దాని తగ్గట్టుగా స్టార్ట్అప్ చేసినాము. 89,500 కి ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎవరు ఇవ్వనంత తక్కువ అమౌంట్ లో 89,500 కి ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years లో మనము 115 అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎన్ని? 115 అవుట్లెట్స్. 115 అవుట్లెట్స్ ఇన్ 3 years. ఇన్ 3 years. సక్సెస్ఫుల్ మీరు. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి మార్కెటింగ్ లేకుండా ఒక అవుట్లెట్ నుంచి ఒక అవుట్లెట్ అన్నట్టు, ఒక అవుట్లెట్ నుంచి ఒక అవుట్లెట్ రిఫర్ ద్వారా. ఓకే, అంటే మన స్టేట్ లో మన ఏరియాలోనే ఒక, కానీ మీరు వేరే స్టేట్స్ స్టేట్ లో మనకు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇన్ని 6 స్టేట్స్ కవర్ చేసేస్తారు. ఇంకా వేరే స్టేట్స్ నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి? మనకు అబ్రాడ్ లో గిట్ట ఒకటి ఉంది, కువైట్ లో ఉంది. కువైట్ లో ఒకటి కెఫెటేరియా ఉంది మనకు, దాంతో పాటు ఒకటి టీ మోడల్. చూస్తే ఎంత సింపుల్ గా ఉన్నావు నాయన. ఏం లేనట్టు ఇప్పుడే నీకు జాబ్ ఇవ్వాలన్నట్టున్నావు. ఇన్ని ఫ్రాంచైజ్ కి ఓనర్ అయి ఉండి నువ్వు సింప్లిసిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కదండి, ఇప్పుడు స్ట్రగుల్ లో పడితే గానీ మనం ఈ విధంగా పట్టించాం. ఓకే, ఏదో ఒకటి బాధ ఉంటే గానీ ముందుకు రాలేము. అంటే పంతకుమార్ ఇప్పటిదాకా నేను విన్నాను, అంటే డాడీ చిన్న ఏజ్ లోనే చనిపోవడం జరిగింది, ఆయన మమ్మీ కూడా లేరు. అంటే ఇంటికి పని చేసినా చేయకున్నా పెద్దవాళ్ళు ఉండాలి, నాన్న అనేటని మనకు ఉండాలి అని అనుకుంటాం కదా. నాన్న లేనప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, మీకున్న చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు? తీసి పక్కన వాడేసినట్టుగా వాళ్ళు ఆ రోజు ఆ విధంగా వాడేసినందుకు నేను ప్రజెంట్ ఈ విధంగా ఈ స్టేజ్ లో. ఇప్పుడు ఆ రోజు మాకు ఎవరో దగ్గర చేసి ఏదో 3 పూటలు ఎవరైనా ఫుడ్ పెట్టారు అనుకో, నేను ఆ పెడుతున్నారు కదా అన్నట్టు ఉంటుండే. ఆ రోజు పక్కన వాళ్ళు పెట్టానందుకో దాన్ని నేను చేసుకోవాలన్నట్టు బయటికి రావడం జరిగింది. ఈ విధంగా స్టార్ట్అప్ చేయడం జరిగింది. డాడీ ఏం చేసేవారు? డాడీకి బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే. ఓకే, బ్రిక్ మ్యానుఫ్యాక్చర్ ఉండే. ఒక 150 మెంబర్స్ డాడీ దగ్గర ఉండే అప్పటి వరకు. అదే విధంగా 2006 నుంచి 2014 దాకా మెయింటైన్ చేశారు డాడీ. మధ్యలో హెల్త్ బాగాలేక డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, మమ్మీకి ఏమైంది? మమ్మీ గిట్టంగా హెల్త్ బాగాలేకుండే. ఓకే, మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నేను, నాతో పాటు 3 చెల్లెలు, ఒక తమ్ముడు. పెద్ద టాస్కే మీకు. పెద్ద టాస్కే. మీరు ఇంటికి పెద్ద? నేను ఇంటికి పెద్ద. బాధ్యతలు చాలా, సపోర్ట్ లేదు. ఎలా మెయింటైన్ చేశారు అసలు ఆ టైంలో? ఎలా చెప్పాలంటేనా, ప్రజెంట్ మనకు ఒక ఫ్యామిలీ అంటే అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి చిన్న సపోర్ట్ తీసుకున్నాం. మేము ఉన్నాము అన్న ఒక మాట ఇవ్వండి, నాకంటూ నేను బయట నుంచి సాధించుకొని ఒకటి తీసుకొస్తాను, అప్పటిదాకా మాకు చూసుకోమని చెప్పి చెల్లె వాళ్ళకి తీసుకున్నారు. 2 చెల్లెలు పెళ్లి చేసినాము. ఓకే, అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా అన్న చిన్న హోప్ తోటి నేను ముందుకు వచ్చిన. ఆల్గిటంగా అదే విధంగా సపోర్ట్ చేశారు నాకు, స్టార్ట్అప్ అయినా దేనికైనా. మధ్యలో కింద పడిపోయినా సరే లేపేటట్టు బ్యాక్గ్రౌండ్ మనీ పరంగా గానీ ధైర్యం గానీ A to Z అందించారు అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. కానీ ఆడపిల్లలు అంటే ఒక అన్న ఉండాలి, లేకపోతే నాన్న ఉండాలి కదా. ఆడపిల్లని చదివియాలి, పెళ్లి చేస్తే చాలా కష్టం. ఎలా మీరు, అంటే మీ ఏజ్ కూడా చిన్నదే, అందులో పెళ్లి కూడా చేశారంటున్నారు. ఇంకా 24 ఏజ్ అంటే ఇంకా మీరు ఆడుకునే వయసే, ఐ మీన్ నార్మల్ గా టైం పాస్ చేసే వయసే, ఇంకా పెద్ద బాధ్యతలు అవసరం లేదు. కానీ ఇంత చిన్న ఏజ్ లో ఆ బాధ్యతలు ఎలా నెరవేర్చారు? సిచ్యువేషన్ అండి, సిచ్యువేషన్ నేనైనా మార్చేసింది. అది ఎటువంటి మనిషి అయినా సరే ఒక సిచ్యువేషన్ మనం డౌన్ ఫాల్ అవుతున్నాము అంటే తప్పది కాదు. ఓకే, అంటే ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే ఒక మీకు వెళ్ళారు, కలకత్తాకి వెళ్ళారు, మీరు ఒకటి పెట్టాలని అనుకున్నారు. కానీ పెట్టాలనుకున్నప్పుడు కూడా మనకు ఒకటి మనసులో ఒకటి ఉంటది, పెట్టాలి చేయాలని ఉంటది. సర్టెన్ అమౌంట్ దాపెట్టుకున్న అమౌంట్ ఒక బిజినెస్ లో పెడుతున్నాం అంటే భయం ఉంటది, పెడితే వస్తుందా పోతుందా. ఓకే, బిజినెస్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు పెట్టేస్తారు, నమ్మకం లేని వాళ్ళు భయపడతారు. అక్కడ నేను తాగిన, దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ చూసుకున్నాను. టీకి సంబంధించిన మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా ఉంది, నేను ప్రెసెంట్ జీవిస్తున్న ఏరియాలో ఎలా ఉంది. నేను ఒక దగ్గర బస్ స్టాప్ ఏరియాకి వెళ్తే దానికి తగ్గట్టుగా అక్కడ మనుషులు వచ్చి తాగుతున్నారా, ఎంతమంది ఉన్నారు, అలా రెస్పాన్స్ ఎలా ఉంది. దానికి నేనేం చేసిన అంటే ఓకే మట్కా కప్ చూస్ చేసిన, ఓకే దాని తగ్గట్టుగా టేస్ట్ ఇవ్వాలి కదా. దానికి నేనేం చేసిన అంటే ఒక 50,000 ఖర్చు పెట్టి బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర, దాంతో పాటు అస్సాం, ఫస్ట్ అటు సైడ్ ట్రై చేసారు, తర్వాత ఊటీ. ఓకే,
అంతా తిరిగిన తర్వాత బెల్లం చాయ్ అని కొంచెం మార్కెట్ లో పడ్డది అప్పుడు అక్కడక్కడ. నేనేం చేసిన అంటే మహారాష్ట్ర వెళ్ళిన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర రేట్ మార్జిన్ మనకు ఎంత పడుతుంది, మన మార్జిన్ ఎంత తీసుకోవాలి, కస్టమర్ కి జస్ట్ టీ షాపే కదా, టీ షాప్ కి ఇప్పుడు మనం అంటే వేరే వాళ్ళకి చెప్తున్నాం 4-5 లక్షలు 5-6 లక్షలు ఆ విధంగా తీసుకుంటున్నాం. అంతొద్దు, ఒక టీ షాప్ ఒక సామాన్య వ్యక్తి కాలేజ్ కి వెళ్ళి రిటర్న్ వచ్చి నడిపించినట్టు ఇన్వెస్ట్మెంట్ ఓకే పాకెట్ మనీ 20-30,000 అయినా ఉంటాయి కదా. నేనేం చేసిన అంటే 20-30,000 కాకుండా ఒక 89,000 తోటి ఓకే అంటే మెటీరియల్ గిటం కాస్ట్ ఉంటుంది కదా, దాని తగ్గ 89,500 తోటి ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం ఇచ్చేది ఏంటంటే కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, రా మెటీరియల్, ట్రైనింగ్, దాంతో పాటు 1 month సపోర్ట్ అనేది గిటంగ్ ఇస్తాను నేను. అంటే కస్టమర్ గిటంగ్ మనం ప్రొవైడ్ చేసుకునేటట్టు ఎలా రిసీవ్ చేసుకోవాలి కస్టమర్ A to Z ట్రైనింగ్ అనేది ఉంటుంది మన దగ్గర. షాప్ అలా బ్రాంచ్ అవుట్లెట్ ఓపెన్ కాకముందు మన దగ్గర ఒక 1 week పెట్టుకుంటాం వాళ్ళు ట్రైనింగ్. మేనేజర్స్ ఉంటారు, ఏ విధంగా చేయాలి, ఏందని ప్రాఫిట్ ఏంది, లాసెస్ ఏంది, కస్టమర్ కి ఎలా రిసీవ్ చేసుకోవాలి, మెయిన్ ఇది కస్టమర్ కి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఈ రోజు అయిన కౌంటర్ కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈ విధంగా నేను చెప్పడం జరిగింది. రిఫర్ ద్వారా నేను మార్కెటింగ్ ఎక్కువ ఖర్చు పెట్టినా అని చెప్పలేను, రిఫర్ ద్వారా. ఇప్పుడు మీరు తీసుకున్నారనుకో మీకు నచ్చింది ఓకే, ఫ్రాంచైజ్ అనే పేరు ఏదైతే ఉంటుందో దాన్ని చూసి వేరే కస్టమర్ వచ్చి ఎవరైనా ఈ విధంగా ఉందని చెప్తే మీరే రిఫర్ చేసేవాళ్ళు, మీకు నచ్చితే అది. ఆ విధంగా కొంచెం షార్ట్ టైమ్ లో మంచి గ్రోత్ అయింది, తక్కువ అమౌంట్ అని. దాంతో పాటు టేస్ట్ ఇచ్చినాము, క్వాలిటీ ఇచ్చినాము, క్వాంటిటీ ఇచ్చినాము. అంటే మీరు అన్ని చూసారన్నారు కదా, టేస్ట్ అంటే కట్టప్ప హండీ చాయ్ వాళ్ళలో స్పెషాలిటీ ఏంటిది అసలు? మనది బాసుంది ఫ్లేవర్ అండి. ఆల్ ఓవర్ ఇండియాలో బాసుంది ఫ్లేవర్ తోటి మనము స్వీట్ గానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా చూడొచ్చు, లస్సీ అలాంటివి. కానీ టీ అనేది ఎక్కడ లేదండి. ఆల్ ఓవర్ ఇండియాలో మనమే స్టార్ట్అప్ చేసినాము. అది ఇటం కట్టప్ప సండి వాళ్ళు ఇచ్చే అనే పేరుతోటి బాసుంది ఫ్లేవర్. మనది ఏంటంటే A to Z ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో. అల్లం చాయ్, సొంటి చాయ్, ఏదైతే 25 ఐటమ్స్ ఉన్నాయో మన మెనూలో ఇవన్నీ బాసుంది ఫ్లేవర్ తోటి అయినాయి. 0 షుగర్. ఈవెన్ మనం కాఫీలో గిట్టంగా వాడము, దాంతో పాటు మన మిల్క్ షేక్స్ లో గిట్టంగా షుగర్ అనేది యూజ్ చేయమన్నట్టు. బాసుంది ఫ్లేవర్ బెల్లమే యూజ్ చేస్తాము. మన దగ్గర మిల్క్ షేక్ ఒకసారి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ ఒప్పుకోలేరు. ఇప్పుడు అంటే మనం చూస్తూ ఉంటాం కదా, 0 షుగర్ అయినా తాగుతాం, లేదంటే విత్ షుగర్ అయినా తాగుతాం, కానీ బాసుంది ఫ్లేవర్ తోటి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అంటే మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటారు కదా, అంటే వాళ్ళు అంటే ఏ రకంగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఫ్రాంచైజ్ అడగడం కాదు, వాళ్ళకు ఐడియాస్ గానీ ఇగో ఈ ప్లేస్ లో పెట్టాలని మీరే గైడ్ చేస్తారా, లేకుంటే వాళ్ళు ఒక ప్లేస్ చూసుకొని చెప్తారా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఎక్కడ చూస్ చేసుకున్నారో చూస్తాం అన్నట్టు. ఒక రోజు వెళ్ళొస్తాం మేము సర్టెన్ ఏరియా అని చెప్తే ఒక లొకేషన్ పెట్టండి సార్, మీరు కన్ఫర్మేషన్ చెప్తున్నారంటేనే మేము రాగలుగుతాము. అంటే ఈ 89,000 లో మాకు వచ్చేదేం లేదు. ఓకే, మాలాంటి వాళ్ళు కొంచెం బయటపడాలన్నట్టు పెడుతున్నాము. అంత దూరం వచ్చి మా టైం వేస్ట్ అనేది చేసుకోలేము. మీరు ఒక ఏరియా చూపెట్టండి, అది ఓకే అనుకుంటే దాని తర్వాత మేము వస్తాము, కన్ఫర్మ్ తీసుకుంటాం అని చెప్తేనే. దాని తర్వాత మా పర్సన్ ఉంటారు, PA ఉంటారు, మేనేజర్ ఉంటారు, వాళ్ళు 2-3 వెళ్ళి చూసేసి ఓకే అనుకుంటే దాని తర్వాత వస్తారు. దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్ బాగాలేదు, సెట్ కాదు అనుకుంటే మేము ప్రొవైడ్ చేస్తాం. 1-2 days మేము తిరిగి ఏరియా బాగుంది, దాంతో పాటు రెంట్ గీయడం మేమే మాట్లాడతాం అన్నట్టు. కస్టమర్ ఇప్పుడు స్టార్ట్అప్ కదా, తెలీదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పోయి మాట్లాడితే కొంచెం బెటర్ ఉంటారు. సో అడ్వాన్స్ అమౌంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అగ్రిమెంట్ దాకా మేమే క్లియర్ చేస్తాం అన్నట్టు. ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, లాస్ కాకండి. ఫ్రాంచైజీ 89,000 అవుతుందంటే ఇంకో 50,000 ఎక్స్ట్రా ఖర్చు అయ్యేటట్టు చూసుకోండి. ఇంటీరియర్ చేపిస్తాం, అది చేపిస్తాం అని చెప్తే దిగిటంగా మేము చూస్ చేసుకునే కస్టమర్ ఏ విధంగా ఉండాలంటే, సార్ మేము ఈ విధంగా పెట్టుకొని కొంచెం గ్రోత్ అవుదాం అనుకుంటున్నాం అనే వాళ్ళకి మాత్రమే. కొందరు ఏంటంటే నేను చూసిన కస్టమర్ లో 15 to 20 మెంబర్స్ ఉన్నారు. పెడతాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, పోతుంది వస్తుంది అన్నట్టు. అలాంటి వాళ్ళకి చూస్ చేసుకుంటాం. వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది, చెయ్యగలుగుతారా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళ దగ్గర కలేజం ఉందా లేదా. ఓకే, నేను ఫ్రాంచైజీ ఇచ్చినా నాకు సర్టెన్ అమౌంట్ వస్తే నేను హ్యాపీ, అని పెట్టిన తర్వాత అక్కడ నా పేరు పోతుంది కదా, రిమార్క్ ఉంటది. రిమార్క్ రాకుండా మాత్రం చూసుకుంటున్నాము. ఈ 115 అవుట్లెట్స్ మనకు ఒక 2-3 అవుట్లెట్స్ దగ్గర కొంచెం అటు ఇటు అయినాయి. వాళ్ళ దగ్గర వర్కర్స్ లేకపోవడము, దాని వల్ల అక్కడికి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకోటి మన దగ్గర స్పెషల్ ఏంటంటే, అవుట్లెట్ ఇచ్చినామా అయిపోదు, దాంతో ట్రైనింగ్ ఇస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. మీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పెళ్లిలకు ఉంటాయి కదా, ఇప్పుడు 365 days అంటే వర్క్ చేయలేరు.
1 వీక్ అయినా 10 days అయినా ఎక్కడికైనా వెళ్ళేది ఉంది అన్నప్పుడు మాకు ఒక 1 week ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, మా పర్సనల్ మాస్టర్ ఎవరైతే ఉంటారో రిప్లేస్ చేస్తారు. రిప్లేస్ చేసాం. మళ్ళీ మీ మాస్టర్ వచ్చింది, ఆ చార్జెస్ ఏముందో ఇతనికి ఇచ్చేయండి, బట్ షాప్ అనేది క్లోజ్ అవ్వదు. ఓకే, కెఫే అనేది క్లోజ్ అయిందనుకో రెంట్ కట్టక తప్పదు, అట్లా అది ఆగరు కదా. అవును. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నారో, ఎవరైతే వర్కర్స్ పెట్టుకుంటారో వర్కర్ తో పాటు షాప్ ఓనర్ గిట్టంగా వర్క్ నేర్పిస్తాం. ఓకే, వాళ్ళకి డిపెండ్ కాకుండా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కదా. అవును, వాళ్ళ మీద డిపెండబుల్ అయితే వాళ్ళ మీదనే. కొందరు మన అనుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు బయట వాళ్ళు ఉంటారు. అవును. బయట వెళ్ళిపోతే మళ్ళీ ఏమేం చేయలేము. ఓకే, మన అనుకున్న వాళ్ళు ఉంటే ఓకే ఏదో రిక్వెస్ట్ చేసి వచ్చేస్తారు అన్నట్టు. అవును. అట్లా అంటే ఇప్పుడు స్టేట్స్ వైజ్ వెళ్తున్న సైట్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంటది కదా. చాలా. మీరు ఈ మైండ్ సెట్ లను మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఏది టఫెస్ట్ స్టేట్ హ్యాండిల్ చేయడానికి? కర్ణాటక, దాని తర్వాత ఒడిశా. ఓకే. టఫెస్ట్ అంటే మనకు ఒక 15 to 18 అవుట్లెట్స్ వచ్చేసి ఒడిశాలో ఉన్నాయి. కర్ణాటకలో వచ్చేసి 35 అవుట్లెట్స్ ఉన్నాయి. బళ్ళారి, రాయచూర్, దాంతో పాటు గుల్బర్గాలో నాకు మెయిన్ అవుట్లెట్ నాది అక్కడ ఉంది అన్నట్టు. పర్ డే కలెక్షన్ వచ్చేసి అక్కడ 50 to 60,000 ఓన్లీ జస్ట్ టీకి మాత్రమే. మళ్ళీ నేను అమ్మేది 10 రూపాయల చాయ్. 50 నుంచి 60,000 కౌంటర్ అయితే. ఓకే, ఓన్లీ 10 రూపాయలు. ఓన్లీ 10 రూపాయలు. ఓకే. అక్కడ ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్. లేడీస్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకు 600-700 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి అందరికి మనమే ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు షాప్ దగ్గర వచ్చిన కస్టమర్స్ అట్లా. మనకు గుల్బర్గా బస్ స్టాప్ లోనే ఉంది మనది హండీవాలి చాయ్. చాలా పెద్ద అవుట్లెట్ అది. దాంతో పాటు ఇక్కడ మన శ్రీశైలం హైవే కందుకూరులో ఇక్కడ వచ్చేసి ఒక పర్ డే 20 to 30,000 కౌంటర్ ఉంది. పర్ డే. చెప్తున్నాను కాదు, ఈ విధంగా నడుస్తుంది. దాంట్లో ఏంటంటే మనకు టీ బిజినెస్ లో ప్రాఫిట్ ఒక 25 to 30% అనేది ఎక్కువ మార్జిన్ ఉంటుందని చాలా మంది చెప్తా ఉంటారు. అలానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ ఉంటారు, డబుల్ షిఫ్ట్ ఉంటది, దాంతో పాటు మెయింటెనెన్స్ అలా ఉంటుంది. టీ షాప్ కాబట్టి క్లమ్జీగా ఉండొద్దు, ఓపెన్ ప్లేస్ ఉండాలి, నీట్ గా పెట్టుకోవాలి, దాని తగ్గట్టుగా లోపల వర్కర్స్ ఉండాలి, మాస్టర్స్ ఉండాలి అట్లా. ఓకే, అంటే ఫస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీ ఇన్కమ్ మీ హ్యాండ్ తయారు చేశారు. నేను కందుకూరులో అవుట్లెట్ ఓపెన్ చేసినప్పుడు నా కౌంటర్ వచ్చేసి ఫర్ అంటే డే 1 చెప్తాను. డే 1 ఓకే, ఓపెనింగ్ రోజు మన వాళ్ళు వస్తారు, అంత ఉద్దరు బేరాలి మనం. నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అంటే మనకు 800 నుంచి స్టార్ట్అప్ అయింది. ఓకే, డే 1 800 నుంచి ప్రెసెంట్ 25 to 30,000 కలెక్షన్ చేస్తాం. ఓన్లీ ఇంటి ఫుడ్ ఐటమ్స్ వేరే ఉంటాయి, మిల్క్ షేక్స్ అవి ఇవి కాకుండా ఖాళీ టీ మీద 25 to 30,000. ఓకే, ప్రెసెంట్ జనరేట్. ఎంత సంపాదించారు ఇప్పుడు మీరు పంత్ కుమారి? అలా ఎంత వాటికి? చాలు అన్నంత అయితే ఉంది, ఎక్కువ ఆశ వద్దు. నేనున్న స్టేజ్ కి అంటే ప్రెసెంట్ మరీ ఎక్కువ కాకుండా నాకంటూ ఇది చాలు అన్నట్టు సంపాదించుకున్నా. నాలుగు ఇంకో 10 మంది అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మేము కూడా ఒక ఫ్రాంచైజ్ పెట్టేస్తామండి. 100% అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం మీకు. థ్యాంక్ యూ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం మీకు. ఓకే, కానీ మిమ్మల్ని ఫస్ట్ చూసాను అలాగానే ఉన్నారు. అండ్ ఫ్రాంచైజ్ కి ఇంత అవుట్లెట్స్ చేసుకుంటా ఇన్ని రాష్ట్రాలలో మీరు ఫ్రాంచైజ్ ఇస్తూ మంచి పేరు సంపాదించుకుని డబ్బు సంపాదించుకున్నా కూడా అదే సింప్లిసిటీ ఉంది. అంటే ఎందుకు చేంజ్ కాదు? కొంతమంది డబ్బు వచ్చిన తర్వాత చేంజ్ అవుతారు. ఉంటదండి, డే 1 ఏ రోజు అయితే స్టార్ట్ చేసినామో అదే విధంగా ఉండాలని. ఇప్పుడు వాళ్ళకి చూసి ఉండదు. అది లైఫ్ లో అంటే ఇంత చిన్న ఏజ్ లో, అంటే కరోనా టైంలో అంటే మీరు ఒక 19-20 ఉండొచ్చు కదా. అంతే అంతే, ఇప్పుడు 5 years అవుతుంది కాబట్టి 19-20 స్టార్ట్ చేశారు, ఇవన్నీ చేశారు. అంటే ఒక లైఫ్ ని లీడ్ చేయాలంటే ఏం నేర్చుకున్నారు మీరు? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే బాధపడద్దు, నేను ఇక్కడున్నా అనే ఒక ఇంటెన్షన్ తోటి ఉండదు. నాతోటి అవుతుంది అనుకుంటే ముందుకు వెళ్ళిపోతే ఎక్కడైనా హ్యాపీగా బతకవచ్చు. ఓకే, అది వర్క్ అయినా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు. అంటే బిజినెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనమేమో ఓన్ హార్టెడ్ గా ఎలాంటి మనం పట్టింపులు లేకుండా మనం ఒక సక్సెస్ కావాలి, ఒకరికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేస్తుంటారు. కానీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది పెట్టే వాళ్ళు వేరే మనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి మీకు ఫోర్స్ చేయడం అలాంటివి వచ్చినప్పుడు కర్ణాటక, ఇంకోటి ఏలూరు, నాకు ఆంధ్రప్రదేశ్ ఏలూరు అయితే ఉండొచ్చు, విజయవాడ ఏలూరులో. నాకు అవుట్ స్టేట్స్ లో నాకున్న ఓన్ అవుట్లెట్స్ ఎవరండు, మొత్తం నాకు ఒక 7 outlets ఉన్నాయి. బెంగళూరులో గిట్ట ఒకటి ఉంది, అది కొంచెం వేరే విధంగా అన్నట్టు. కర్ణాటకలో వచ్చింది ఏంటంటే
పక్కన ఒక పెద్ద కెఫే ఉంటది, అది ఒక 90s నుంచి ఉన్నది. ఓకే. అలా పక్కన నేను పెట్టేసి తర్వాత బాసుంది ఫ్లేవర్ ఓకే కొందరికి నచ్చడం వల్ల నా దగ్గర అక్కడ నుంచి కస్టమర్ రావడం వల్ల అలా లోకల్ అన్న కొంచెం రౌడీజం చూపెట్టడం వల్ల నేను కొంచెం స్టార్టింగ్ లో స్ట్రగుల్ పడ్డా. స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ పడ్డా. అక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇప్పుడు తీసేయాలా ఉంచాలా అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు లేరు. ఏరియా బాగుంది కదా పెట్టినాం అన్నట్టు పెట్టినా, కానీ పక్కన ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని తెలియదు. ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది పెట్టారు. నేను కొంచెం పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని కానీ కొంచెం వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం వల్ల లోకల్ లీడర్ సపోర్ట్ తీసుకోవడం వల్ల కొంచెం బయటపడ్డా అన్నట్టు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు కలిసిపోయారా? ఇద్దరికి 50-50 అన్నట్టు. దాని తర్వాత అలా కొట్టుకొచ్చేసి నాకు ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ హోటల్ నాకు తెలియకుండా నేను ఇక్కడ హైదరాబాద్ లో అతని ఫ్రెండ్ అన్నట్టు. తర్వాత ఆఫ్టర్ 2-3 months తర్వాత ఈ విధంగా పరిచయం అవ్వడం వల్ల ఓకే ఇప్పుడు అంటే కొంతమందికి ఒక ప్రాంతీయ భేదం ఉంటది కదా. అంటే మనం వెళ్ళినా కూడా మరి మనవాడికి సపోర్ట్ చేయాలి అంటే పోలీస్ అయినా ఎవరైనా అధికారులు కానీ మనవాడికి చూడాలి అంటే. కర్ణాటకలో గుల్బర్గ్ నేను ఇంటీరియర్ చేసేటప్పుడు ఒక 2 months జాబ్ చేసినప్పుడు పిఎస్ లో నాకు ఎటువంటి పరిచయం లేదు. బట్ నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నేను ఒక 2 months ఇక్కడ జాబ్ చేసిన సార్ సర్టెన్ కంపెనీలో, ఈ విధంగా నేను పెట్టిన పక్కన వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం ఏమైనా ఉంటే మీరు హెల్ప్ చేయగలుగుతారా అని మీకు అడుగుతున్నా. వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు. సూపర్, చాలా మంచిగా. అంటే లోకల్ నాన్ లోకల్ అన్నట్టు ఎక్కడ చూపించలేదు. వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడినా సరే అదే విధంగా చేశారు. ఒక 2-3 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అహ్మద్ అని నా ఫ్రెండ్, అతను నా పేరే మీ పేరే ఆ పేరు ద్వారా కొంచెం అంటే మా బాబాయ్ వాళ్ళ హోటల్ అన్నట్టు చెప్తే కొంచెం పోయి మాట్లాడినాం డైరెక్ట్. వాళ్ళ హోటల్లోనే మాట్లాడుకుని ఇది అన్నట్టు టైమింగ్ కొంచెం చెప్పారు వాళ్ళు, ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకుని అన్నట్టు టైమింగ్స్ అవన్నీ. వాళ్ళకి అపోజిషన్ వచ్చిన కదా. ఓకే. పంతకుమార్ ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ అండి. ఇంటర్. కానీ మిమ్మల్ని చూస్తుంటే అసలు మనం భవిష్యత్ తీర్చిదిద్దుకోవడానికి ఒక ఐడియా చాలు కానీ చదువు అవసరం లేదు అనిపిస్తుంది. నాలెడ్జ్ కోసం మాత్రమే చదువుకోవాలండి, ఇంకా దేనికి కాదు. అంతే. స్టడీ అంటే నేను చూసినంత కాడికే స్టడీ అనేది జస్ట్ ఫర్ నాలెడ్జ్. ఓకే, అంతే అంతే. ఒక విద్య నేర్చుకోవాలంటే ఉండాలి ఏదో అంటే 10 మందిలో అయినప్పుడు మాట్లాడడానికి అంతే. కానీ నిజంగా ఆలోచన టాలెంట్ ఉంటే కనుక ఏ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. చిన్న స్టార్ట్అప్ అండి. ఫ్రెండ్ వచ్చేసి ఐస్ క్రీమ్ స్టార్ట్అప్ చేశారు. ఓకే, చిన్న స్టార్ట్అప్ అది. దాంట్లో అతను ఏంటంటే ఒక బండి లాంటిది పెట్టుకొని ఇప్పుడు 95 crore కంపెనీ తీసుకున్నాడు. ఓకే, హెవెన్ ఐస్ క్రీమ్ అని గూగుల్ చేసిన వస్తుంది. అవునవును, గూగుల్ చేసిన వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియాలో అతనికి వచ్చేసి 85 outlets ఉన్నాయి. అతనికి ఫ్రాంచైజ్ అన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు అతను ఏంటంటే స్టార్ట్అప్ చేసి 1.5 years అవుతుంది. నాకన్నా సగం హాఫ్ పీరియడ్ లో బాగానే రీచ్ అయ్యారు అన్నట్టు. మీది ఏ ఊరండి? మాది తుక్కుగూడ అండి. తుక్కుగూడ పక్కన చిన్న గ్రామం హర్షగూడ, హైదరాబాదే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర శ్రీశైలం. తుక్కుగూడలో ఉండే అబ్బాయి అలా మొత్తం 6 రాష్ట్రాల్లో ఒకటి కోవైట్ లో గిట్టండి. అవుట్లెట్ మన హైదరాబాద్ నుంచి ఒకరు రాజుగారు అని అక్కడ ఒక 15 years నుంచి ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఫ్యామిలీ తోటి ఉంటున్నారు. పెట్టుకుంటాం సార్ ఈ విధంగా అని చెప్తే మాట్లాడడం జరిగింది. వాళ్ళే హైదరాబాద్ వచ్చారు, మన అవుట్లెట్ చూశారు, డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడనే చేసుకున్నాం. దాని తర్వాత అవుట్లెట్ అనేది తీసుకెళ్ళి అక్కడ నుంచి వేడొకళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మంచి స్టేజ్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అది వచ్చేసి 1,50,000 దాకా పర్ డే. 1,50,000 దాకా కౌంటర్ అవుతుంది. మేము కూడా హబీబీ అనుకుంటే అక్కడ వెళ్ళిపోతాం ఇక. అట్లా అనుకుంటే మనం ఎప్పుడో వెళ్ళిపోవాలి. అదే కదా. ఓకే, నైస్. ఒక 15 years నుంచి ఉంటుంది. మన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అక్కడ ఇష్టపడుతుంటారు. అక్కడ మొత్తం ఇండియన్స్ ఒక 80 members, 80% వస్తున్నారు. 20% వచ్చేసి వీళ్ళు. ప్రైస్ గిట్టంగా రీజనబుల్ పెట్టారు. అక్కడ బెటర్ రెస్పాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనది ఆగ్రాలో ఒకటి, దాంతో పాటు జంబోలో ఒకటి వస్తుంది. ఇంకా ఇప్పుడు రాబోయే జూన్ జూలైలో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. జూన్ జూలైలో అవుట్లెట్ అనేది ఓపెనింగ్ ఉంది. డేట్ ఫిక్స్ కాలేదు ఇంకా. మీకు ఎలా అప్రోచ్ అవుతుంటారు వాళ్ళు? అవుట్లెట్స్ ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఇన్స్టాగ్రామ్
Okay. కట్టప్ప సండివాలిష్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంతో పాటు నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. Okay. చిన్న మనకు మార్కెటింగ్ టీమ్ అనేది ఉంది, డిజైన్ క్రాఫ్ట్ అని. అచ్చా. గణేష్ చూసుకుంటాడు అబ్బాయి. Okay. ఏది ఉన్నా సరే అతను అప్డేట్ చూసుకుంటాడు. నేనేంటంటే కస్టమర్ వచ్చారా, మాట్లాడినామా, ఎక్స్ప్లెయిన్ చేసినా, దాని తర్వాత మన మేనేజర్ చూసుకుంటాడు. ఓహో. Okay. డైలీ ఒక 4-5 మెంబర్స్ అనే కస్టమర్స్ వస్తూ ఉంటారు మన దగ్గర. కూడలో మీటప్, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర డైరెక్ట్ దిగొచ్చు. ఎగ్జిట్ 14 నంబర్, Okay. టోల్ ప్లాజా. అని అప్పట్లో డౌట్ వస్తుంది, కట్టప్ప అని పేరు ఎందుకు పెట్టారు? ఏదో చిన్న ఆలోచన వచ్చింది, నాకు తెలియదు అది. బాహుబలి ఫ్యాన్. బాహుబలి మూవీ చూస్తూ అంటే చాలా ఇదైంది కదా, అవును 1 నుంచి 2 పార్ట్ వచ్చే లోపల అవును. అందరి నోట్లో ఉంది కట్టప్ప. దాని తర్వాత ఒక చిన్న క్యాప్షన్, ఓకే. కట్టప్ప కట్టప్ప సండివాలి సండివాలి చాయ్. మీరు కలకత్తాకు పెట్టారు కట్టప్ప. కట్టప్ప. కానీ కలకత్తాలో మన ఓన్ అవుట్లెట్ లేదండి ఇప్పుడు. ఓకే ఓకే. అక్కడ చూసి వచ్చినాం కాబట్టి ఇంకా అక్కడ ఓపెన్ చేయలేదు. చేద్దాం. ఎంతమంది మీ పార్ట్నర్స్? ఎవరు లేరండి, మీరు ఒక్కరే, సింగిల్ హ్యాండ్? ఫౌండర్ నేను ఒక్కరిని, కో ఫౌండర్ ఎవరు లేరు. ఓకే. ఫౌండర్ ఒక్కరిని. ఎలా అంటే బిజినెస్ అంటే కొంచెం హడావుడి ఉంటది, మన ఫ్యామిలీని కూడా కేటాయించలేం టైం, ఎలా మీరు మేనేజ్ చేస్తారు? చెప్పాలంటే నేను ఒక 2.5-3 years నుంచి ఫ్యామిలీకి ఇచ్చిన టైం లేదండి. ఓకే. 0 టైం. ఓకే అనుకుంటున్నా, నాకంటే ఒక నేను అనుకున్న గోల్ ఎప్పుడైతే రీచ్ అవుతానో అప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను చిన్న ట్రిప్ కి. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను 8 to 10 hours ఫ్యామిలీతో కేటాయించిన రోజు లేదు ఈ 3 years. ఓకే. ఏదో హాయ్ అంటే హాయ్ అంతే. బిజినెస్ పెట్టాలంటే ఎదిగటం ఒకటి ఉంటుంది. అవును. నాకు ఫ్యామిలీ కావాలి, బిజినెస్ కావాలంటే కాదు. అవును. బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత ఫ్యామిలీతో లీడ్ కావచ్చు అట్లా. ఓకే. Okay. మార్నింగ్ వాళ్ళు లేవక ముందు ఎప్పుడు బయటకు వచ్చేస్తాం, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పడుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అవును. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే. మా కట్టప్ప సండివాలి చాయ్ ఓనర్ మ్యారేజా, మ్యారీడా? మళ్ళీ అన్మ్యారీడ్ అండి. క్యూ కట్టుకోండి ఇక. ఓనర్ ఎక్కడున్నది అమ్మాయిలారా, సక్సెస్ఫుల్ పర్సన్ ని స్వయంవర పెట్టేయాలి మళ్ళీ ఇక. వద్దులే, కొంచెం టైం ఉంది, ఇంకా టైం ఉందా? ఓకే. 3-4 years టైం. చెల్లెమ్మలు తొందర చూసుకోండి మీ వదిలేని. చెల్లెమ్మ నుంచి రెస్పాండ్ ఎలా ఉంటుంది? అన్నయ్యను అసలు టైం కేటాయించో, మీ బావ గారు వీళ్ళందరూ ఏమంటుంటారు? అంటే చాలా ఫీల్ అవుతుంటారు అన్న. చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఓకే అటెండ్ అయ్యి ఒక 5-10 minutes ఉండి రావడం వల్ల అదే ఇంకొంచెం ఉండి అంటే ఫ్యామిలీ తోటి ఒక డైనింగ్ లో తినేసి పోతే బాగుండు అన్న ఫీల్ వాళ్ళకుంటది. నేనేంటంటే ఇంకో కస్టమర్ కి అక్కడ మాటిస్ వస్తా కాబట్టి ఇక్కడ ఇతను మిస్ అయిపోతాడేమో, ఫ్యామిలీ తోటి మళ్ళీ రావచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుందంటే ఆ రోజు మన ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోయినా మన బాధ అనేది ఉంటుంది. నేను బయటకు అంటే ఇంటీరియర్ వర్క్ చేసేటప్పుడు ఈ కర్ణాటక, కలకత్తా ఏదైతే తిరిగినో ఇప్పుడు మమ్మీకి చాలా మిస్ అయినా. మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు ఈ విధంగా చూసుకోలేను. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో 20 outlets అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినాను. ఈ 115 లో 20 outlets అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. 2 వచ్చేసి మన హైదరాబాద్ లో ఉన్నాయి, 2 వచ్చేసి మన కలకత్తా మన ఒడిశాలో, 2 మన ఏలూరులో ఉన్నాయి, 1 విజయవాడ, దాంతో పాటు మన కర్ణాటక, మహారాష్ట్ర 20 outlets ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన, ఈవెన్ రిబన్ కటింగ్ తో సహా. ఓకే. సూపర్ అండి. అంటే ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు? అంటే కొంతమంది థాంక్ఫుల్ గా ఉంటారు, కొంతమంది ఏమో లైక్ అందరూ సెటిల్ అయ్యారండి. ఒక అబ్బాయి కొంచెం ఓకే అదే విధంగా ఉన్నాడు, అతని దగ్గర కొంచెం మార్పు ఏం రాలేదు. మిగతా 18-19 మెంబర్స్ అయితే ఫుల్ హ్యాపీ. డైలీ 20 మెంబర్స్ లో డైలీ 1 or 2 మెంబర్స్ కాల్ చేస్తారు, అన్న ఎలా ఉన్నారు, తిన్నారా, టైంకి తిన్నారా లేదా, అలాంటి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్న. ఓకే ఈ మాత్రం పేరు ఉంది కదా చాలా అన్నట్టు. ఇంకోటి దీంట్లో డబ్బులు ఎక్కువ సంపాదించి 89,000 లో ఓకే కొందరు అడుగుతారు అన్నట్టు, మీరు A to Z అవుట్లెట్స్ ఇస్తున్నారా, దాంతో పాటు మాస్టర్ మీరే ప్రొవైడ్ చేస్తారా, 1 lakh సంబంధించిన రా మెటీరియల్ ఇస్తారా అన్నట్టు. పక్కన వాళ్ళు ఇచ్చినంతే నేను ఇవ్వలేను. మనం పెట్టేది ఒక కెఫే, టీ షాప్. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఒక డబ్బా లాంటిది ఓపెన్ చేసుకుని ఒక చాయ్ ఫ్లాస్క్ పొయ్యి ఉంటే సరిపోతుంది అన్నట్టు. అదే విధంగా మనం ప్లాన్ చేసి దాంతో పాటు ఒక క్యాష్ కౌంటర్, ఫ్రిడ్జ్, కిచెన్ ఎక్విప్మెంట్స్ A to Z. కస్టమర్ ఇంకో ఐటమ్ తీసుకోకుండా A to Z ఇచ్చేస్తాం. దాంట్లో గిట్టంగా కొందరు అడుగుతారు అన్నట్టు, ఈ 89,000 ఇంకేమన్నా ఇస్తారా అన్నట్టు. ఆస్తులు రాసిస్తామని ఆ విధంగా ఉన్నారు. ఇక కూడా దగ్గర రింగ్ రోడ్ రాసిచ్చేస్తే అయిపోతుంది. లేదండి మాకు ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు ఒక 100 calls పర్ డే 80 to 100 calls వస్తాం మనకి ఫ్రాంచైజ్ ద్వారా. దాంట్లో ఒక 10 to 15 మెంబర్స్ ఈ విధంగా టైం పాస్ చేస్తూ ఉంటారు. అయినా టైం పాస్ అన్నట్టు చెప్పలేం కదా, ఫస్ట్ మాట్లాడాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో కనుక్కోవాలి, దాని తర్వాత క్లారిటీ అనేది. మీరు ఓకే అనుకుంటే ఒకసారి రండి మీటప్ కి. మీరు వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటారో నా ప్లాన్ చేద్దాం అన్నట్టు. మనం వెళ్ళి అప్పుడు వచ్చి మాట్లాడతాం. ఓకే. అంటే ఇంత సక్సెస్ వచ్చింది కదా, అంటే అమ్మా నాన్న గుర్తొస్తారు మనకి.
ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇంత సక్సెస్ వచ్చిన వాళ్ళు చూడలేదు, వాళ్ళతో నేను షేర్ చేసుకోలేదు అని. ఆ, అప్పుడు ఏంటంటే నాకు తినడానికి తిండి లేకుండా అదే. నాకు నచ్చిన క్లాత్ వేసుకోలేను. ఉమ్. పక్కన క్లాస్మేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టేజ్ లో ఉన్నారు అప్పుడు అదే. నేను స్టార్ట్అప్ చేసేటప్పుడు. ఓకే, మన దగ్గర ఏం లేదు కదా అన్నట్టు చాలా ఫీల్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు అన్నున్న తర్వాత వీళ్ళు లేరు కదా, మన నా అనుకున్న వాళ్ళు లేరు. అదే చాలా బాధ ఉంటది, నాకనే కాదు ఎవరికైనా. ఎవరికైనా చాలా ఉంటది. కొందరికి ఏంటంటే పేరెంట్స్ ఉన్నారు, నేనేం చేయలేకపోతున్నా బాధ ఉంటది. నేను అన్ని చేస్తున్నాగా నాకు పేరెంట్స్ లేరు, ఒక చిన్న బాధ. చెల్లెమ్మ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, ఏమంటారు? చాలా ఉమ్. వాళ్ళకి ఇక మంచిగా ఇది చేసేది ఆ, డైలీ 2-3 టైమ్స్ కాల్ చేస్తూ ఉంటారు. ముగ్గురు. తమ్మునికి ఒక అవుట్లెట్ ఉంది. ఓకే. తమ్మునికి 20 ఏజ్, అచ్చా. అతనికి ఒక అవుట్లెట్ ఉంది. పర్ డే అతనికి అయితే ఒక 10-12,000 ఈజీగా పక్కన పెడతారు. అంటే ఇచ్చిన కదా ఒక అవుట్లెట్ ఇచ్చిన. అచ్చా అచ్చా. ఎక్కడ ఏరియా? మన అమన్గల్ లో ఒక అవుట్లెట్ ఉంది అతనికి, శ్రీశైలం హైవేకి. మా ఇద్దరికి పోటీ అన్నట్టు. ఓకే. అది తుక్కుగూడలో ఒకటి ఉంది, కందుకూరులో ఉంది. తమ్మునికేమో అమన్గల్ మధ్యలో ఇచ్చేసారు. ఆ విధంగా. ఓకే. పేరేంటిది తమ్ముడిది? సంతోష్. సంతోష్ నేను కిడ్నాప్ చేసేస్తాం అమన్గల్కి వచ్చేసి. ఓకే, నైస్. అతనికి గిట్టక అవుట్లెట్ పెట్టిస్తున్నారా అని చెప్తే వద్దు, చూసుకోలేను, నాతోటి కాదు అన్న ఏ ఒక్క మాట చెప్పలేదు. ఓపెన్ చేపిస్తున్నా, ఓకే సరే. నెక్స్ట్ మార్నింగ్ వచ్చిండు, రిబన్ కటింగ్ అయింది, ఎంటర్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్క రోజు షాప్ బంద్ చేసింది లేదు. రన్నింగ్ అయిపోతూనే ఉంటుంది, జనాలు వచ్చేస్తూనే ఉంటారు. ఇక అతని దగ్గర మళ్ళీ వర్కర్ కి ఎవరు పెట్టుకోలేదు, తమ్ముడే చూసుకుంటాడు. ఒక లేడీ లోపల పని చేసుకుంటే మొత్తం ఇతనే అన్నట్టు. సూపర్. అతనికంటే ఒక గ్రిప్ తీసుకున్నాడు. ఇంకో రిబ్బన్ కటింగ్ కి అని అన్నారు. రిబ్బన్ కటింగ్ ఏంటిది స్పెషల్? అర్థం కాదు. ఈవెన్ దో రిబ్బన్ కటింగ్ కూడా మేము ఫ్రీగా అన్నారు కదా. షాప్ ఓపెనింగ్. ఓకే. షాప్ ఓపెనింగ్ విత్ రిబ్బన్ కటింగ్ తోటి ఇస్తాం అన్నట్టు. అచ్చా అచ్చా. A-to-Z ఖర్చులు మావే ఉంటాయి. ఈ 89,000. ఓకే. మీరే వెళ్తుంటారా రిబ్బన్ కటింగ్ కి? ఉంటారు ఇక మేనేజర్లు. ప్రతి దానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ వెనకాల వర్క్ ఉంటుంది. అదే. ఓకే. ఒక సక్సెస్ఫుల్ గా ఒక మంచి అందరికి ఒక ఉపాధి ఇస్తున్నట్టు ఇది. ఒక మాట చెప్పాలంటే అందరికి ఒక ఉపాధి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఎలా ఫీల్ అవుతారు? ఒక్కరు కూర్చున్నప్పుడు మీరు ఆలోచించినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే జీరోగా ఉన్న పంత్ కుమార్ ఇవాళ ఇంతమందికి ఉపాధి ఇస్తున్నారు. ఉపాధి అంటే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఫ్రీగా అయితే నేను ఎవరికి ఏమి ఇవ్వట్లేను, సర్టెన్ అమౌంట్ తీసుకుంటున్నా. బట్ పెట్టుకున్నాం కదా, కష్టపడి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో వాళ్ళు చేసుకుంటే చాలా సక్సెస్ అవుతుంది. ఓకే. నేను 3 years లో చాలా నేర్చుకున్నా, చాలా సంపాదించినా, చాలా పోగొట్టుకున్నా. అయ్యో, పోగొట్టుకున్నారా? ఎక్కడ? స్టార్ట్అప్ లో కొన్ని పోగొట్టుకున్నా, దాంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చాలా టైం పోగొట్టుకున్నా. అక్కడ కొంచెం టైం పోగొట్టుకున్నా కాబట్టి ప్రెసెంట్ నేను మీ ముందర నిల్చున్నా. వావ్, సూపర్. సక్సెస్ఫుల్ గా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాలేదండి, సక్సెస్ కాలేదు. ఇంకా 115 అని ఒక అంటే ఒక రూట్ పడిపోయింది, సక్సెస్ రూట్ అనేది ఒకటి వచ్చేసి. రూట్ అనేది స్టార్ట్అప్ చేసిన ఎండ్ దాకా అవ్వలేదు. ఇంకా ఎండ్ అయినప్పుడు మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. షూర్, అప్పుడు మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ తీసుకున్నాను. అప్పుడు ఉంగరాలు పెట్టుకొని అలాంటివి ఏం లేవు. ఓకే, సూపర్. ఒక రూట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వద్దాము. అప్కమింగ్ వచ్చే బిజినెస్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ లో? దీంట్లో ఏంటంటే కొంచెం కలేజా ఉంటేనే ఎదగాలండి. డబ్బు ఉంటే సరిపోదు, ధైర్యం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి చాలా. ఓకే. వచ్చినామా కూర్చున్నామా సాయంత్రం దాకా ఉండాలి. అది ఏ వర్క్ అయినా సరే. ఓకే. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉండని, లోకల్ అయినా ఉండని, బయట ఉండని, ఏదైనా సరే. ఓకే. అమౌంట్ ఉంది కదా దిగినమ్మా అన్నట్టు ఎప్పుడు గిటంగా పెట్టుకోవద్దు. ఓకే. మనం చేసే లక్ష్యం దాని మీద కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ తోటి వర్క్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలి, అకౌంటింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. అదంతా అయిన తర్వాతే మనకు ఎండ్ ఆఫ్ ది డే మనం కౌంట్ చేసుకునేటప్పుడు ఈ అమౌంట్ అనేది మిగులుతాయి మనకు. ఓకే. ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా సరే దీనికోసం. అవును, డబ్బు కోసమే కదా ఎవరైనా. ఇప్పుడు ఎవరు ఎంత చదువుకున్నా సరే దీనికోసం, ఓవరాల్ గా డబ్బు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాబ్ ఎవరు చేయలేరు. అవును, అట్లా. సూపర్ అండి. నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంటర్ చదివిన అబ్బాయి ఇవాళ ఇంతమంది బ్రాంచెస్, అంటే ఇవాళ చాలా రకం బీటెక్ ఎంటెక్ లని అనుకుంటుంటారు, ఏదో సాఫ్ట్వేర్ అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా చేయని అంత సంపాదన కూడా మీరు ఇవాళ ఎర్న్ చేస్తున్నారు. ఆయన ఒకరికి ఇంకా ఉపాధి ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది పంత్ కుమార్. ఆయన ఇంకా మంచి మంచి ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో ఆయన గర్వంగా ఉంది. మన ఒక ఇండియా అబ్బాయి, ఇంకా మన తెలంగాణ అబ్బాయి అదర్ కంట్రీస్ లో కూడా అవుట్లెట్స్ ఇస్తున్నాడు, దుబాయ్ లాంటి అలాంటి కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను, గర్వంగా ఉంది.
థ్యాంక్ యూ అండి. ఇంకా వేరే కంట్రీస్ లో కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వచ్చినాయి మనకు ఉన్నాయి, బట్ ఇంకా ఓపెన్ కాలే కాబట్టి ఓకే, ఇప్పుడు ఒక దగ్గర పడ్డ తర్వాత నాదని చెప్పగలుగుతాను. అవునవును, ఎవరో మాట ఇచ్చినందుకు నేను మీకు చెప్పలేదు, అవునవును, అంతే కదా. అవును. అక్కడ అవుట్లెట్ ఓపెన్ అయిన తర్వాత ఓకే ఉన్నాయి, అదర్ కంట్రీస్ లో గిట్ట ఉంటాయి. ఓ, అక్కడ కన్ఫర్మ్ గా ఓపెన్ అయిన తర్వాత నేను మీకు చెప్పగలుగుతా. వీలైతే అదే రోజు మీ దగ్గర రాగలుగుతా. ఓ షూర్, లైవ్ లో చూద్దాం ఓపెనింగ్. షూర్, థ్యాంక్ యూ సో మచ్ Out of అండ్ ఆల్ ది Bangalore. బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.